నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సరేనమ్మా, ముఖ్యంగా ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అందరూ గుడికి వచ్చారు, ఎక్కువ మంది లేడీస్ ఉంటారు. అవన్నీ ఈరోజు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్డిపిఐ పార్టీ తరఫున రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఎస్డిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారు స్వచ్ఛందంగా మరి రక్తదానం చేయడానికి మమ్మల్ని నుంచి కన్సల్ట్ చేశారు. మరి ఆదివారం అయినప్పటికీ కూడా మరి స్వచ్ఛందంగా వచ్చిన వారిని మనము ఎంకరేజ్ చేయాలి, కాబట్టి ఖచ్చితంగా చేద్దాం బ్రదర్ అని చెప్పి ఒప్పుకున్నాము. సో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు కూడా వారితో కన్సల్ట్ అయ్యారు. సో ఇది చాలా మంచి పరిణామము. యువకులు ఉత్సాహంగా ముందుకు రావడం అనేది, గతంలో మరి రక్తం ఇవ్వాలి అంటే అందరూ భయపడేవాళ్ళు. ఇప్పుడు అందరికీ దీని గురించి నాలెడ్జ్ వచ్చింది. రక్తం ఇస్తే ఏమి కాదు, 120 డేస్లో మళ్ళీ మనకి రక్తం తిరిగి వస్తుంది అని వారందరూ తెలుసుకోబట్టి స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. ఇలాగే వారు ప్రతి 3 నెలలకి ఒకసారి ఒక శిబిరాన్ని నిర్వహించాలని కోరుతున్నాను. అంతేకాకుండా వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన యువకులు కూడా ఇలా స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ బర్త్డే పార్టీస్, మ్యారేజ్ డే పార్టీస్, ఇలాంటివి యానివర్సరీస్ అవన్నీ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు విన్నవిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మన పలమనేరు ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదానం అంటే ప్రాణదానము. ఈ యొక్క రక్తదానాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఎస్డిపిఐ పార్టీ ఒక సేవా కార్యక్రమం లాగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము చాలా అభినందనీయం. రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలే కాకుండా రక్తదాన శిబిరం కానీ, వైద్య శిబిరం కానీ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కానీ, జాబ్ మేళాస్ కానీ రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు రావాలని ఈ మీడియా మూలకంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగ విలువలు కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి సమాన హక్కులను కల్పిస్తూ ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఇదిరా నిజమైన నాయకత్వం అని నిరూపిస్తున్నటువంటి ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది ఎస్డిపిఐ పార్టీ అని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ మంచి మంచి విషయాలను, మంచి మంచి కాన్సెప్ట్లను ముందుకు తీసుకురావాలని, సమాన హక్కులను కల్పించాలని, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే దిశగా ఆర్థికంగా, సామాజికంగా డెవలప్మెంట్ అయ్యేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరుకుంటూ ఈ మీడియా మూలకంగా తెలియజేసుకుంటూ ఈ రక్తదాన శిబిరానికి సహాయ సహకారాలు అందించినటువంటి సూపరింటెండెంట్ మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. इधर देखो। थैंक यू एसडीपीआई जिंदाबाद 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 एसडीपीआई जिंदाबाद 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 एसडीपीआई जिंदाबाद 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 एसडीपीआई जिंदाबाद 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 एसडीपीआई जिंदाबाद
जिंदाबाद जिंदाबाद जिंदाबाद जिंदाबाद जिंदाबाद जिंदाबाद जिंदाबाद जिंदाबाद जिंदाबाद जिंदाबाद ఎంకే ఫైజీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎంకే ఫైజీ గారి నాయకత్వం వర్ధిల్లాలి అబ్దుల్లా ఖాన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అబ్దుల్లా ఖాన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈరోజు 18వ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుల్ని నేను వెల్కమ్ చేస్తున్నాను. సో ఇందులో ఏమంటే డిస్ట్రిక్ట్ సెక్రటరీ రోషన్ గారు అయినటువంటి, అలాగే డిస్ట్రిక్ట్ వర్కింగ్ కమిటీ సులేమాన్ గారు, అలాగే అసెంబ్లీ ప్రెసిడెంట్ ముబారక్ భాయ్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ బావజాన్ గారు, అలాగే మన రవికుమార్ గారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ, అలాగే మునప్ప గారు డిస్ట్రిక్ట్ డిఎస్పీ గారు డిఎస్పీ పార్టీ నుంచి, అలాగే మునప్ప గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు. సో దీన్ని ఈ సభా వేదిక స్వీకరించవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా ఈ నాయకులందరూ కలిసి మనకు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఎండ నెక్స్ట్ మీద ఉంది. जिंदाबाद 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 అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్డిపిఐ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిర్భావ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ ఆవిర్భావ కార్యక్రమం ఉద్దేశించి ఇక్కడ నాయకత్వం పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్డిపిఐ నాయకులు, కార్యకర్తలు, లీడర్లు అయితేనేమి, అదేవిధంగా కొత్త నియోజకవర్గంలోకి వచ్చినటువంటి లీడర్లు అయితేనేమి, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ మనకి ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద, బడుగు, బలహీన వర్గంలో ఉన్నటువంటి పేద వ్యక్తులకి ఆరోగ్యానికి రక్తం అనేది అందించడము చాలా అభినందనీయం. ఈ యొక్క ఎస్డిపిఐ పార్టీ రాబోయే రోజుల్లో పలమనేరు నియోజకవర్గమే కాదు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చెందుతూ వారి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టు యువత ముందుకు రావాలి. ఈ యొక్క పార్టీ ఆశయం కోసం పనిచేయాలి. రాబోయే రోజుల్లో స్వేచ్ఛ కోసం పనిచేసేటువంటి పార్టీ ఎస్డిపిఐ పార్టీ అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకున్నబడిన నాయకుల చేత పరిపాలించబడేది ప్రజాస్వామ్యం కావున ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించాలి. అదేవిధంగా భయభ్రాంతులకు గురి కాకుండా సమానంగా ఓటు హక్కును వినియోగించుకుంటూ వారి యొక్క నాయకత్వాన్ని బలపరిచేటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి పార్టీ ఎస్డిపిఐ పార్టీ అని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి రాబోయే రోజుల్లో ఒక మంచి మార్పు దిశగా అడుగులు వేసేటువంటి కార్యక్రమము ఈ యొక్క ఎస్డిపిఐ పార్టీ కూడా తీసుకోవాలని, రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకు జాబ్ మేళాలు, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అదేవిధంగా కంటి వైద్య శిబిరాలు, ప్రత్యేకంగా ఈ యొక్క పేద, బడుగు, బలహీన వర్గం నుంచి వచ్చినటువంటి వీళ్ళ యొక్క ఆర్థికంగా ఎదగడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకొని ఆర్థికంగా, సామాజిక ఎదిగి ఈ రాష్ట్రానికి, మన భారతదేశానికి సమానత్వానికి, ముఖ్యంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి సమానత్వ హక్కుల్ని ప్రతి ఒక్కరికి కూడా పంచి అందరూ కూడా ఎదగాలని ప్రత్యేకంగా కోరుకుంటూ జై భీమ్, జై ఆర్పిఐ, జై ఎస్ఎస్డి, జై ఎస్డిపిఐ పార్టీ. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ మొహమ్మద్ రోషన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డికే చిత్తూరు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ మొహమ్మద్ రోషన్, నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ చిత్తూరు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. ఇక్కడ ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ 18వ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా మా సహోదరులు ఆర్బీఐ నాయకులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఎస్డిపిఐ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవం.
18 ఏళ్ల క్రితం ఎస్డిపిఐ ఉద్యమం సామాజిక న్యాయం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం మొదలైంది. అనేక సందర్భాల్లో ఎస్డిపిఐ పార్టీ ముందుండి ప్రజా సమస్యలపై పోరాడుతుంది. ప్రతి ఒక్కరికి ఒక అపోహ ఉంది. ఎస్డిపిఐ పార్టీ ఒక వర్గానికి సంబంధించిన పార్టీ, ఒక కులానికి సంబంధించిన పార్టీ, వాళ్ళ కోసం పనిచేసే పార్టీ అని ప్రతి ఒక్కరు కొంతమందికి అపోహ ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, ఎస్డిపిఐ పార్టీని స్థాపించింది బడుగు బలహీన వర్గాల కోసం. ఏదైతే మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాలపైన అన్యాయం జరుగుతుందో వీటిని ఎదుర్కోవడానికి ఎస్డిపిఐ పార్టీని స్థాపించడం జరిగింది, ప్రజాస్వామ్య విలువల కోసం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఏదైతే నేషనల్లో గవర్నమెంట్ ఉందో దేశ ప్రజలందరికీ భయభ్రాంతులు గురి చేస్తూ ఉంది. విభజించి పాలించడము, లేనిపోని అపోహలు సృష్టించడము, ఇటువంటివి చేస్తూ ఉంది. ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన కేంద్ర ప్రభుత్వము ప్రజలకు మంచి అభివృద్ధి, ఉపాధి కల్పించే దాంట్లో వెనుకబడింది. ఇంకో విషయం ఏమరా అంటే వెనుకబడింది, ప్రజలను విభజించి ఓట్లను విడగొట్టి దీంట్లో పాలించడంలో కేంద్ర ప్రభుత్వం ముందుగా ఉంది. ఎటువంటి అభివృద్ధి లేదు, నిరుద్యోగం, ఎక్కడ చూసినా ప్రభుత్వంపై అసంతృప్తి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ ఏదైతే ఉందంటే భారతదేశంలో అది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐని గర్వంగా వివరించుకుంటామనే సందర్భంలో ఎస్డిపిఐ 18 ఏళ్ల ప్రయాణంలో మాకు అధికారం లేదు, మాకు కౌన్సిలర్లు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అయినా ఎస్డిపిఐ పార్టీ నిస్వార్థంగా దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. ఏదైతే కేరళలో ఫ్లడ్స్ వచ్చిందో ఆ సమయంలో ఎస్డిపిఐ పార్టీ కార్యకర్తలు ముందుండి ఆ ఫ్లడ్లో బాధితులందరికీ సహాయం చేయడము. అదేవిధంగా కరోనా సమయంలో ఒక కొడుకు చనిపోతే తండ్రి ముట్టుకోవడానికి భయపడ్డాడు, తండ్రి చనిపోతే కొడుకు ముట్టుకోవడానికి భయపడ్డాడు. ఆ సమయంలో ఎస్డిపిఐ మా నేషనల్ అధ్యక్షులు ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో మేము ధన సంస్కారాలు చేశాము, వారి సాంప్రదాయాల ప్రకారము. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎస్డిపిఐ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఎస్డిపిఐ పార్టీని ప్రజలందరూ ఆదరిస్తారు, అభిమానిస్తారని కోరుకుంటూ అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. సరేనమ్మా, ముఖ్యంగా ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే అందరూ గుడికి వచ్చారు, ఎక్కువ మంది లేడీస్ ఉంటారు, అవేర్నెస్ కల్పించాలని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్తాము. మనము చాలా మంది లేడీస్ వచ్చేసి పొదుపులోను తర్వాత కరువు పనికి అన్నిటికీ వెళ్తారు కాబట్టి అందరికీ అకౌంట్లు ఉంటాయి, బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కదా, అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఎందుకంటే మనలో చాలా మంది చదువుకోని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేంటి డబ్బులు బ్యాంకులో పడింది ఎలా తీసుకోవాలనేది కూడా తెలియదు. ఏం చేస్తారంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకరికి కార్డు ఇచ్చి సైడ్ వచ్చేయండి, ఎవరో ఒకరికి కార్డు ఇచ్చి ఇది తీసియండి నాయన అని అడుగుతారు, అంతేనా? మనమేమనుకుంటాం, వాళ్ళు కరెక్ట్ గా తీసిస్తారు అని అనుకుంటాం. కానీ ఏం చేస్తారు, మన దగ్గర ఉన్న కార్డుని వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డూప్ ఏమవుతుంది, మీరు పిన్ నెంబర్ కూడా వాళ్ళకి చెప్పింటారు, ఎందుకంటే డబ్బులు డ్రా చేయాలి కాబట్టి పిన్ కూడా చెప్పింటారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ టైం మీ దాంట్లో ఉన్న అకౌంట్ మొత్తం డ్రా అయిపోతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళి డ్రా చేసుకోండి, లేదా బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో వాళ్ళ ఎంప్లాయీస్ మీకు తీసిస్తారు, అదొకటి. తర్వాత వచ్చేసి డేట్ అయిపోయింది అంటే మీకు డబ్బులు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మీ డీటెయిల్స్ చెప్తే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్తే కొత్త ఏటీఎం కార్డు ఇస్తాము అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉంటారు. చేస్తారా? ఎవరికైనా వచ్చినాయి అట్లా ఫోన్లు? సరే, మామూలుగా చాలా మందికి అట్లా ఫోన్లు చేస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాము, నిజంగా మనకి ఏటీఎం కార్డు వెళ్ళిపోతుందేమో అనే ఉద్దేశంతో మన దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం మనకు రాకుండా పక్కన ఉండే పిల్లలకి ఇచ్చి చెప్పు నేను ఇట్లా ఫోను బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసినారని చెప్తా ఉంటారు కదా. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏ బ్యాంకు అధికారి కానీ మీకు ఫోన్ చేసి ఏటీఎం కార్డు ఇట్లా డేట్ అయిపోయింది అని చెప్పడు.
ఎవరైతే మోసం చేయాలన్న ఉద్దేశంతో ఉంటారో వాళ్ళు మాత్రమే బ్యాంక్ వాళ్ళని చెప్పి ఫోన్లు చేసి వాళ్ళు మీకు తెలియకుండానే డబ్బులు అనేది డ్రా అయిపోతూ ఉంటారు. మీరు మెసేజ్ కూడా ఎవరైతే మీకు అన్నౌన్ కాల్స్ చేస్తూ ఉంటారో బ్యాంక్ వాళ్ళు కానీ ఎలాంటి అధికారులు మీకు అట్లాంటి ఫోన్ చేసి కార్డు చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి అలా ఒకవేళ మనకు తెలియకుండా జరిగిపోయి ఉంటాయి, మన డబ్బులు ఆల్రెడీ కట్ అయిపోయి ఉంటాయి, అప్పుడు ఏం చేయాలి? వెంటనే 193 ఫోన్ చేసి చెప్తే డైరెక్ట్గా అది ఢిల్లీకి వెళ్తుంది. వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడతారు. చెప్పి వాళ్ళకి ఇట్లా నా డబ్బులు కట్ అయింది, ఏ విధంగా కట్ అయింది, ఇట్లా ఫోన్ చేసింటే నేను చెప్పినాను కట్ అయింది, మీ డీటెయిల్స్ అన్నీ చెప్తే ఎవడైతే డబ్బులు వేసుకుంటాడో అంటే వేరే అకౌంట్ పోయింటుందో వాళ్ళు డ్రా చేయకోకుండా హోల్డ్లో పెట్టేసేకి అది అవకాశం ఉంటుంది. అది కూడా డ్రా అయిన తొందరగా అంటే 1 గంట లోపల అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు వేసుకున్న గంట లోపల చెప్తే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు తెలిసి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అంతా ఫోన్లో నాకు 1 నిమిషం చేస్తే నేను వెంటనే మళ్ళీ ఇంకోరికి వేసేస్తా, అంతేనా? అది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా మోసం చేయాలని వాళ్ళు తొందరగా డ్రా చేసేస్తారు ఏటీఎంకి వెళ్ళి. అదే విధంగా సైలెంట్ మళ్ళీ వచ్చేసి ముఖ్యంగా ఎక్కువ మంది కొంతమంది ఎంప్లాయీస్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ అంటే పోలీసు వాళ్ళు మేము పోలీసు వాళ్ళలాగే ఉంటారు, ఎందులో ఎలాంటి డౌట్ లేదు. యూనిఫామ్ వేసుకుంటారు, పోలీస్ స్టేషన్ పేరు కూడా కనపడతారు దాంట్లో. మేము ఇట్లా పోలీసు వాళ్ళము మీ ఆధార్ కార్డు వచ్చేసి వేరే వాళ్ళు యూజ్ చేసినారు అంటే వేరే వాళ్ళు ఉపయోగించారు, మీ మీద ఇట్లా కేసు అయ్యింది ఒకటి అని చెప్పి ఆ వీడియో కాల్ మాట్లాడతారు వాట్సాప్ ఫోన్ చేసి. అందులో మిమ్మల్ని వాళ్ళు పక్కనికి పోనీయకుండా భయపెట్టే విధంగా ఇంకా నిజమేనేమో మనల్ని అరెస్ట్ చేస్తారేమో పోలీసులు వచ్చి ఎందుకులే అన్న ఉద్దేశం అనే విధంగా ఉంటుంది. దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. సో అలా పోలీస్ వాళ్ళని ఎవరు వీడియో కాల్ ఫోన్ చేసి మీ పోలీసు వాళ్ళము మీ మీద కేసు పెట్టినామని చెప్పరు, ఓకేనా? చెప్పి మీ మీద కేసు ఉంది మీరు పలానా వాళ్ళు చెప్పేది ఆంధ్రప్రదేశ్లో చెప్పరు, ఉత్తరప్రదేశ్ ఢిల్లీనో ఇక్కడ కేసు ఉంది ఇక్కడ అరెస్ట్ అవుతుంది ఎన్బిడబ్ల్యూ వస్తుంది అని చెప్తారు. ఎన్బిడబ్ల్యూ అంటే అరెస్ట్ చేసి తీసుకుపోతారని చెప్తారు. మీరు అప్పుడు ఏం చేయాలా, ఆ ఫోన్ని కట్ చేయాలి, కట్ చేసేసి ఆ భ్రమ నుంచి బయటికి రావాలి. వెంటనే మీ కన్సర్న్ అంటే మీ పరిధిలో పోలీసు వాళ్ళకి చెప్తే మీకు తెలిసిపోతుంది నిజమా కాదా అనేది కూడా. మనమేమి ఆ భయంలో ఉండి నిజమేనేమో మనం పక్కన వాళ్ళకి చెప్తే ఏమైపోతుందో అని భయపడిపోయి ఎవరికి చెప్పరు, ఓకేనా? ముఖ్యంగా లేడీస్ వచ్చేసి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకొని తిని తినక నువ్వు సైలెంట్ ఉంటే మళ్ళీ మాట్లాడతా తిని తినక ఎత్తు పెట్టుకుంటారు, అంతేనా? మనం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకునే డబ్బులు పోతే బాధ, ఒకసారి పోయిన తర్వాత తిరిగి తెచ్చుకోవడానికి టైం పడుతుంది. పోలీసు వాళ్ళైనా కూడా దాన్ని లేయర్ బై ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ విచారించే చేయాలి ఆన్లైన్ ఫ్రాడ్స్. ముఖ్యంగా కాబట్టి మీ భర్తలు మీ పిల్లలు ఎక్కువ మంది బండ్లలో పోతా ఉంటారు, అందరికీ బండ్లు ఉంటాయి. ఈ కాలంలో బండ్లు లేనులే లేరేమో నాకు తెలిసి, అందరూ 2 వీలర్స్లో పోతా ఉంటారు. మేమేం చేస్తాం, ఆ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఆపుతాం, ఆపి నీ రికార్డ్స్ ఉన్నాయా, హెల్మెట్ ఉందా అని అడుగుతాం. హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటాం, పోలీసు వాళ్ళు ఫైన్ వేసుకోవడానికి ఆపుతున్నారు అని అనుకుంటారు. కానీ పోలీసు వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు, ఒక చోట ఇన్సిడెంట్ జరిగింది. అతనికి వచ్చేసి 3 చిన్నపిల్లలు, అందరూ అమ్మాయిలే. ఒక అమ్మాయికి 3 ఏళ్ళు, ఒక అమ్మాయికి 2 ఏళ్ళు, ఒక అమ్మాయి వచ్చేసి 9 నెలలు. అతను హెల్మెట్ పెట్టుకోకుండా పోయి మనం అనుకోం జరుగుతాదని ఎవరు అనుకోరు, పోయింది ఉన్నట్టుండి యాక్సిడెంట్ అయ్యి అతను అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు. ఆ పిల్లలకి ఎవరు న్యాయం చేయాలా? ఇప్పుడు చట్ట ప్రకారం మనం ఏం చేస్తాం, ఎవరైతే జరిగిందో వాడు కేసు పెడతాం పంపిస్తాం, అంతేగాని వాళ్ళ భర్తనైతే తీసుకొచ్చే లోటు చేయలేము కదా, లోటు తీర్చలేము. మేము చెప్పేది ఏంటంటే మీ భర్తలకి మీరు చెప్పాలా, పిల్లలు ఇప్పుడు మీ మీద ఆధారపడిన వాళ్ళు మేమంతా ఇంట్లో ఉన్నాము, ఎవడు జరగాలని ఆశించడు. మనం కరెక్ట్ రూట్లో పోతామన్నా ఎదుటోళ్ళు వచ్చేసి ఆపోజిట్ రూట్లో వచ్చి కొడతారు, వాడు కరెక్ట్గా వస్తున్నాడు అనేది కూడా ఉండదు. కొన్నిసార్లు టైర్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది, పగిలిపోయి కూడా మొన్న ఇన్సిడెంట్ బంగారుపాలెంలో జరిగింది. ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళేదానికి కొట్టింది.
సరేనా? కాబట్టి జాగ్రత్తగా పోలీసులు మనకు సెల్ఫ్ అంటే మన మీద మనకు ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి. మన మీద ఆధార పనులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది కూలి పనులకు పోయే వాళ్ళు ఉంటారు. మేస్త్రి పని ఎప్పుడు ఆపినా మేము మేస్త్రి పని మేడం మా దగ్గర లేదంటారు. ఆ మేస్త్రి పని చేసేవాడి మీద వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరికీ మీరు ఇంట్లో ఆడవాళ్ళు కలుసుకుంటే ఏదైనా సాధించగలరు అంటారు, నిజమేనా? సరే, అట్లా మగవాళ్ళు సాధించలేదని కాదు, మీరు చెప్తే వింటారు, వినేటట్టు ఉంటుంది. అలాగే మిగతా లైసెన్సులు కూడా ఇప్పుడు ఏంటంటే లైసెన్స్ లేకపోతే ఎవరైతే బండి ఓనర్ ఉంటాడో కొంతమంది ఏం చేస్తుంటారు, వాళ్ళ అమ్మ మీద బండి కొనుక్కుంటారు, భార్య మీద కొనుక్కుంటారు. ఆ పర్సన్కి లైసెన్స్ లేకుండా ఎందులో అన్నా ఇన్వాల్వ్ అయితే ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళని కూడా ముద్దాయి చేస్తాం. అర్థమైందా? లైసెన్స్ తీసుకోవడానికి టైం పడుతుంది. ఎంబీఐ దగ్గరికి పోతే ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఆయన బండి నడపమని చెప్పి రికార్డ్స్ అన్ని బండి రికార్డ్స్ వెరిఫై చేసి లైసెన్స్ కూడా ఇస్తారు. మాట్లాడదు. తర్వాత వచ్చేసి మన పిల్లలందరూ చదువుకుంటా ఉంటారు. వినిపిస్తాందమ్మా అందరికి? చెప్పండి మేడం, వినిపిస్తాందిలే. మన పిల్లల్ని ఎట్లంటే పేరెంట్స్ మనము కష్టపడుతున్న కష్టం మన పిల్లలు పడకూడదు అన్న ఉద్దేశంతో స్కూల్స్ కి పంపిస్తూ ఉంటారు. అంతేనా? నేను ఈరోజు కూలి పనులు చేస్తున్నా, నా కూతురు కూలి పనులు చేయకూడదు, నా కొడుకు ఈ పనులు చేయకూడదు, బాగుండాలి అన్న ఉద్దేశంతో ఆలోచించి స్కూళ్ళకి పంపిస్తారు. మనమేమనుకుంటాం, నా కూతురు స్కూల్కి పోయిందిలే చదువుకుంటాందిలే అనుకుంటాం. అలా అనుకొని మన కూలి పనుల్లో మనం నిమగ్నమై ఉంటాం. కానీ మీరు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అనేదే చూడాలి. ఇంటికి వస్తానే ఇప్పుడున్న పిల్లలు మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లు. ఒక సంవత్సరం పిల్లలు కూడా సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. ఆ సెల్ ఫోన్లు అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, నిజంగా చదువుకుంటున్నారు, సెల్లో చదువుకోవడానికి కూడా వాడు తీసుకుంటారు పిల్లలు, చదువుకుంటున్నారా లేదా అనేది పిల్లల మీద కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే ఏమన్నా అయిన తర్వాత సామెత ఉంది కదా, చేతులు గాలినిచ్చి ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. మనం ముందే ఆలోచించి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లల సైకాలజీ, పిల్లలు వచ్చేసి అమ్మ 10 మంచి పనులు చేసి ఒకటి ఏదైనా తిట్టిందనుకో, తిట్టిందే గుర్తుంటది. ఎదుటోడు వచ్చేసి ఒక చిన్న వాడికి ఏముండదు, ఏదో పనిలో తిరుక్కుంటా పోరంబోగ్గా ఉంటాడు, వాడు మంచి మాట చెప్తే వాడే మంచిగా అనిపిస్తుంది మీకంటే. మనం ఏం చెప్తాం, అవునులే నువ్వు స్కూల్కి పోకోకుండా ఇంట్లో కూర్చో, స్కూల్కి పోతే నేను అందరూ ఇట్లా అంటారని మనం మానేపిస్తాం స్కూల్. అంతేనా? దాన్ని మీరు చెప్పాలా, పిల్లలకి చెప్పి అలా ఏమన్నా ఇబ్బంది ఉంటే పోలీసు ద్వారా ఆ పిల్లలు మాకు వచ్చి డైరెక్ట్గా చెప్పకుండా మీరు ఫోన్ చేసి చెప్పినా ఆపోజిట్ ఎవరన్నా ఉంటే నిజంగా ఇబ్బంది పెడతా ఉంటే మా తరపు నుంచి మేము చర్య తీసుకొని ఆ పిల్లకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటాం చదువుకోవడానికి. అట్లానే ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుందిలే, మాట్లాడుకోనిలే, ఫ్రెండ్స్లే అనుకొని వదిలేస్తున్నారనుకో రేపొద్దున ఇబ్బంది అవుతుంది. అలాగే ఎక్కువ మంది చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. ఓకేనా? మైనర్ అంటే చట్ట ప్రకారం అమ్మాయిలకి 18 ఏళ్ళు నిండాలి, మగపిల్లలకి అయితే 22 ఏళ్ళు నిండాలి పెళ్లి చేసుకోవడానికి. ఈ 18 ఏళ్ళు నిండే లోపల ఏం చేస్తారంటే పెళ్లిళ్ళు చేసేస్తారు. ఎందుకో కొంతమంది వాళ్ళ ఆర్థిక స్తోమత లేక, కొంతమంది ఈమె వేరే వాళ్ళని లవ్ చేస్తుంది ఎక్కడ వెళ్ళిపోతాదో అలా వేరే వేరే ఉద్దేశాలతో అమ్మాయిలకి పెళ్లి చేసేస్తారు. సో దానివల్ల మనం తినే ఫుడ్కి 18 ఏళ్ళు గవర్నమెంట్ ఎందుకు పెట్టిందంటే ఆ అమ్మాయికి మైండ్ అనేది మెచ్యూరిటీ ఉండదు, తర్వాత పెళ్ళైన తర్వాత గర్భం దాలిస్తే ఆ పరిస్థితులు ఎదుర్కొనే సామర్థ్యం ఉండదు అన్న ఉద్దేశంతో పెట్టింది. మనమేమి పెళ్లి చేసి పంపించేస్తాం, నా పని అయిపోయింది అనుకుంటారు. ఆ పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు ఇబ్బంది పడాలా? మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి. కాబట్టి దాన్ని చూసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా 18 ఏళ్ళ నిండకనే అమ్మాయి అడ్మిట్ అయితే పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు. అర్థమవుతుందా? పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే ఏం చేయాలా? మైనర్ కాబట్టి కేసు కట్టాలి. కాబట్టి మీరు అది చూసుకొని అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకొని పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుంది. మేజర్ అయిన తర్వాత చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తల్లి ఒక పిల్లోడు 8వ తరగతి అంట వాళ్ళ అమ్మ నా మాట వినలేదని స్టేషన్ తీసుకొచ్చింది. మీరు
మొక్కై వంగనే మానై వంగున అని చెప్తారు సామెత, అంతేనా? చిన్నప్పటి నుంచి నా కొడుకు కదా అని వాడిని గారాభంగా పెంచి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా మాట వినాలి అంటే వినరు. చిన్నప్పటి నుండే అన్ని మాటలు నీతి మాటలు చెప్తూ వాడిని పెంచాలి. అదేవిధంగా కొంతమంది మన కష్టం అనేది తెలియకోకుండా పెంచుతారు పిల్లలని. మనం పడుతున్న కష్టం పిల్లలకు అవసరం లేదు, తెలియకుండా పెంచుతారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆ కష్టం తెలియక ఎవరైతే ప్రేమ దోమ అని వెళ్ళిపోతారో అప్పుడు స్టార్ట్ అవుతారు కష్టం. కాబట్టి మీరు పడుతున్న కష్టం కూడా వాళ్ళకి తెలిపి ఇలా ఉంటుంది అని వాళ్ళకి తెలియజేసి ఉంటే బాగుంటుంది. అర్థమైందా? ఏమన్నా అదే మళ్ళీ ఇంకా వచ్చేసి ఎవరైనా గంజాయి ఉంటుంది, మీకేమైనా గంజాయి తాగి తాగుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చినా లేదా అమ్ముతున్నారని వచ్చినా మీరు ఓన్లీ మాకు ఫోన్ చేసి చెప్తే చాలు. మీరైతే మా దగ్గరకు వచ్చి చెప్పాల్సిన పని లేదు, సరేనా? ఇంకా ఏమన్నా ఇబ్బందులున్నా మీరు ఎల్లప్పుడూ స్టేషన్కి రావచ్చు, మేము అందుబాటులో ఉంటాం. మరీ ముఖ్యంగా పిల్లలు వచ్చేసి సూసైడ్ చేసుకుంటున్నారు ఎక్కువ. సూసైడ్ అంటే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకో తల్లిదండ్రులు తిట్టినారనో మార్కులు తక్కువ వచ్చినాయనో. వాళ్ళ మైండ్ అనేది మెచ్యూరిటీ ఉండదు. 10వ తరగతి వాళ్ళే ఆత్మహత్యలు ఎక్కువ చూసింటారు మార్కులు తక్కువ వచ్చి. మీరు అప్పుడు మోటివేషన్ చేయాలి. మనమేమనుకుంటాం, నువ్వు సరిగ్గా చదవలే పనికి వాళ్ళిందనే వాళ్ళకి 100 నీకంటే 100కి 100 వచ్చినాయి, నీకు 70 వచ్చినాయి తిడతారు. తిట్టే రావు మార్కులు, వాళ్ళకి నచ్చ చెప్పాలి, నువ్వు బాగా చదువుకోవాలమ్మా అని. తిట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ ఇంకా అప్సెట్ అయిపోతాయి, సరేనా? సరే, మీకేమన్నా ఉంటే చెప్పండి, లేదంటే చాలాసేపు అయిపోయింది పాపం, భోజనానికి టైం అయిపోయింది. ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి, లేదంటే మాకు ఫోన్ చేసైనా చెప్పండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ అందరికీ. అడగగానే ఏర్పాటు చేసినందుకు. మేడం దొంగలు వచ్చిందారంట మేడం. అయ్యా మనకు అట్లే ఈరోజు మనము ఎస్ఐ మేడం గారు, స్వర్ణతేజ మేడం గారు కూడా మన గుడికి రావడం జరిగింది. ఎందుకు ఇది రావడం జరిగిందంటే ఇక్కడ మన గంటావూరులో దొంగతనాలు జరుగుతూ ఉంది, ఏటీఎం కాడ దొంగతనాలు జరుగుతూ ఉంది, మైనార్టీ లేని వాళ్ళకి లవ్ చేసి పిలుచుకొని పోవడం కూడా జరుగుతుంది. ఇలాంటిది ఇక్కడ దాదాపు ఈరోజు ఒక 100 మంది దాకా ఆడవాళ్ళు వచ్చినారు. మేడం గారు వచ్చి వాళ్ళకి దీన్ని ఎట్లా ఉండాలా, ఏ రకంగా బందోబస్తుగా మీరు ఎంత హుషారుగా ఉండాలనేసి కూడా మేడం గారు వచ్చి చెప్పినారు. ఈరోజు మన గంగమ్మ గుడి చెప్పిన దానికి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లే మేడం గారు చెప్పింది కూడా మీరు పాటించుకుంటూ ఉంటే మీ దొంగతనాలు కానీ కూడా జరగదు. అట్లే మీ ఆడపిల్లలు కూడా ఇంట్లో హుషారుగా ఉంటారు, మగపిల్లలు కూడా హుషారుగా ఉంటారు. ఈ గింజాలకు అలవాటు కాకుండా మీకు అలాంటిది గింజాలకి ఏమన్నా మీ పిల్లలు అలవాటు అయింది, మీకు ఏమన్నా విషయం తెలిసిందనుకోండి, మీరు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో పోయి చెప్తే వాళ్ళు దానికి పరిష్కారం ఏం చేయాలనో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ వారు కూడా చేస్తారు. వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్ తరఫు నుంచి మీకు ఎప్పుడు ఏ టైం అయినా కానీ మీకు సపోర్ట్ కూడా వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే మనకు మరేది హీరో అలాంటిదంతా ఏముండదు. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఇమీడియట్లీ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మీకు కూడా రెస్పాన్సులు కూడా ఇస్తారు. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకొని మేడం గారు ఏం చెప్పినారో నన్ను పాటించుకొని పోతే మన కుటుంబం 100 ఏళ్ళు ఏ గలాటాలు ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుందనేసి కూడా నేను కోరుతున్నాను.